నెల్లూరు మేయర్ పదవిపై పాలిటిక్స్ కంటిన్యూ అవుతున్నాయి. మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి ఈ నెల 18న కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లు మళ్లీ వైసీపీలోకి వచ్చేశారు. అందులో ఒకరు తిరిగి టీడీపీకి జై కొట్టారు. దీంతో గంటకు ట్విస్టులతో మేయర్ కుర్చీ కుస్తీ రసవత్రంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నెల్లూరు కార్పొరేషన్లో వైసీపీకి ఉన్న 54 మంది కార్పొరేటర్లలో 42 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి నారాయణతో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. తీర్మానంపై 40 మంది కార్పొరేటర్లు సంతకం చేశారు. మేయర్ శ్రవంతి కూడా వైసీపీకి రాజీనామా చేయడంతో అవిశ్వాస తీర్మానంతో తమకు సంబంధం లేదని వైసీపీ ప్రకటించింది. 18న అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. టీడీపీకి పూర్తిగా మెజారిటీ ఉండటం, వైసీపీ పోటీలో లేకపోవడంతో ఈజీగా గెలిచేస్తాంలే అని తెలుగుదేశం నాయకులు భావించారు. కానీ ఇక్కడే వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చక్రం తిప్పారు. సిటీ నియోజకవర్గంలో ఉన్న 5 కార్పొరేటర్లను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చారు. ఈ 5 కార్పొరేటర్లు అనిల్ కుమార్ యాదవ్ కు అత్యంత సన్నిహితులు. దీంతో తెలుగుదేశం పార్టీ ఉలిక్కిపడింది. మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా ఈ పరిణామం షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చాప కింద నీరులా కార్పొరేటర్లతో మాట్లాడి జగన్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో అలర్ట్ అయిన తెలుగుదేశం పార్టీ మిగిలిన వారిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేసింది. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన 5 కార్పొరేటర్లలో 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబిలి రామచంద్రను, 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ కొడుకు శ్రీధర్ను నవాబుపేట పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నవాబుపేట పిఎస్ ముందు వైసీపీ ఆందోళన చేపట్టింది. వైసీపీలో చేరిన గంటలోపు వారిద్దరిని పోలీసులు అరెస్టు చేయడం రాజకీయ కుట్ర అని వైసీపీ నాయకులు ఆరోపించారు. తమ పార్టీ అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటుందని, వైసీపీలో గెలిచిన కార్పొరేటర్లు తిరిగి సొంత గూటికి వస్తుంటే టీడీపీకి ఎందుకు భయమంటూ అనిల్ ప్రశ్నించారు. టీడీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపిందని, ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇదే సమయంలో రూరల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీకి మద్దతిస్తున్న కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులరెడ్డి వేదాయపాలెం పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ నేతలు తనకు ఫోన్ చేసి తిరిగి పార్టీలోకి రావాలని కోరారని, రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పోలీసుల అదుపులో ఉన్న 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర ఓ వీడియోను విడుదల చేశారు. పొరపాటున వైసీపీలోకి వెళ్లి తప్పు చేశారని, తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో అందుబాటులో ఉన్న కార్పొరేటర్లను అధికార పార్టీ క్యాంపునకు తరలించింది. రూరల్ నియోజకవర్గం నుంచి 20 మంది కార్పొరేటర్లు, సిటీ నియోజకవర్గం నుంచి 18 మంది కార్పొరేటర్లను అధికార పార్టీ నేతలు క్యాంపునకు తీసుకెళ్లారు. గోవా, పుదుచ్చేరి లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి 18న కౌన్సిల్ సమావేశానికి తీసుకురానున్నారు. అంటే మీ కార్పొరేటర్ల మీద, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా? మీ నాయకత్వం మీద అధికారంలో ఉండి కూడా మీరు 3.5 సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈ రోజు హుటాహుటిన, అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఎంతుండి బలం ఉండి మాకున్నది 11, మీకున్నది 41 అన్నారు. బలం ఉండి మీరు ఈరోజు క్యాంపులకు పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తా ఉంది మీరు భయపడుతున్నారు. మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు. 54 మంది సభ్యులు కలిగిన నెల్లూరు కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సంఖ్య 53కు పడిపోయింది. ఇందులో తెలుగుదేశం పార్టీకి 38 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీకి 15 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి 20 మంది సభ్యులు ఉంటే అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలు ఉంటాయి. దీంతో క్యాంపునకు వెళ్లిన కార్పొరేటర్లలో కూడా 5 వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానంలో ఎలాగైనా నెగ్గాలని టీడీపీ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. వైసీపీకి ఉన్న 15 మంది సభ్యులలో మరికొందరిని లాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సిటీ నియోజకవర్గానికి చెందిన 4 కార్పొరేటర్లకు అధికార పార్టీ నేతలు భారీగా ఆఫర్లు ఇచ్చారు అన్న ప్రచారం జరుగుతోంది. పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినప్పటికీ వారు వైసీపీలోనే కొనసాగుతామని చెప్పడంతో ఉన్నవారిని కాపాడుకునేందుకు క్యాంపుకు తీసుకెళ్లారు అన్న టాక్ వినిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలని అధికార పార్టీ పట్టుదలతో ఉంటే తమ పార్టీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని వైసీపీ ధీమాతో ఉంది. చలికాలంలో కూడా సింహపురి రాజకీయం పొలిటికల్ హీట్ పెంచు